గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి అని చూసారు అంటే ఇది కొద్దిగా డెప్త్గా వినండి, అర్థం చేసుకోండి. కరెక్ట్గా ఈ చాప్టర్ అనేది టాలీలకు చాలా వరకు యూస్ అవుతుంది. ఎందుకంటే ఒక లెక్చర్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఉన్నటువంటి ఆ 28 గ్రూప్సే కాకుండా ఓన్గా కూడా మనం కొన్ని గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ఓన్ గ్రూప్ క్రియేషన్ ఎందుకు చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో చేసుకోవాలి, అసలు గ్రూప్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం మనకి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లైవ్లో ఈ గ్రూప్ చాప్టర్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తుంటారండి. అది ఏంటి ఎలాగనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనకి గ్రూప్ అంటే ఏంటి అనే థియరీ పార్ట్ అనేది ఒక 10 మినిట్స్ డిస్కస్ చేద్దాము. దాని తర్వాత మనం ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి జనరల్గా గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి అంటే మోర్ దెన్ 2 అంటారండి. గ్రూప్ అంటే ఏంటి? మోర్ దెన్ 2, ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి వాటిని జనరల్గా మనం ఏమని చెప్తాము అంటే గ్రూప్ అని తీసేసుకుంటామండి. సో ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ అంటే మీనింగ్ అది. సో నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఒక డిస్కస్ చేద్దాం గ్రూప్ అంటే ఏంటి అని. సో మనకు ఒక మోర్ దెన్ 2 మెంబర్స్ అంటే గ్రూప్ అని చెప్పాలని అనుకున్నామండి. ఇప్పుడు మనకి మోర్ దెన్ 2 అనేది ఉంది, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ పర్సన్స్ని, ఒక 10 మెంబర్స్ అనిమల్స్ని, రెండింటిని కలిపి మన గ్రూప్ అని చెప్పచ్చా అంటే చెప్పకూడదండి. ఎందుకు చెప్పకూడదు అంటే వాటి యొక్క నేచర్స్ వేరు కాబట్టి మనం గ్రూప్ అని చెప్పకూడదు. అంటే పర్సన్స్ అన్నా ఉండాలి, లేదా అనిమల్స్ అన్నా ఉండాలి. అంటే కాబట్టి మోర్ దెన్ 2 ఉంది అంటే వాటిని మనం గ్రూప్ అని చెప్తాం. సో కాబట్టి గ్రూప్ అంటే అర్థం ఏంటి? జనరల్గా మోర్ దెన్ 2 అండి. కానీ నేచర్ కూడా సేమ్గా ఉంటేనే దాని గ్రూప్ అని మనం చెప్పాలి. నేచర్ ఇండివిజువల్గా ఉంటే చెప్పకూడదు. ఓకే, ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఎంపీసీ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, హెచ్ఈసి స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారండి. ఇద్దరిని కలిపి మనం కాలేజీలో గ్రూప్ అని చెప్పచ్చా చెప్పకూడదా అంటే చెప్పకూడదండి. ఎందుకు చెప్పకూడదు? ఇక్కడ సార్ పర్సన్స్ మోర్ దెన్ 2 పర్సన్సే కదా సార్ నేచర్, ఇక్కడ మనం చెప్పచ్చు కదా సార్ అంటే చెప్పకూడదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ స్టూడెంట్స్ ఒక 10 మెంబర్స్ని, సిఈసి స్టూడెంట్స్ ఒక 10 మెంబర్స్ని కూర్చోబెట్టి మనం క్లాస్ చెప్తాము అంటే వాళ్ళు వింటారా? ఖచ్చితంగా వింటరు. ఎందుకు వింటరు? పర్సన్సే అయినా కానీ వింటరు. ఎందుకు వింటరు అంటే వాళ్ళ యొక్క నేచర్ వేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరిని కలిపి మనం కూర్చోబెట్టి మ్యాథ్స్ చెప్పినా, లేదంటే ఇద్దరిని కూర్చోబెట్టి హిస్టరీ చెప్పినా వినే ఛాన్స్ అనేది ఉండదండి. సో అందువల్ల నేచర్ సేమ్గా ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం గ్రూప్ అని చెప్పాలి. అదేవిధంగా పర్సన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు చేసేటటువంటి నేచర్ ఆఫ్ వర్క్ సేమ్గా ఉంటేనే అలాంటి వాటిని గ్రూప్ అని చెప్తాం. దట్ ఈస్ ఎగ్జాంపుల్ మీకు అదే చెప్పాను. ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా, పర్సన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరిని కలిపి కాలేజీ సరౌండింగ్స్లో గ్రూప్ అని చెప్పకూడదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు కాలేజీ సంబంధించినటువంటి ఒక ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతూ ఉందండి. ఫేర్వెల్ ఫంక్షన్ జరిగేటప్పుడు ఇద్దరికి కోర్సెస్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఫేర్వెల్ ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళిద్దరిని కలిపి గ్రూప్ అని చెప్పొచ్చా అంటే 100% చెప్పొచ్చు అండి. ఎందుకు? ఫేర్వెల్ ఫంక్షన్ అనేది పర్టికులర్గా ఈ కోర్స్ స్టూడెంట్స్ కానీ జరగదు కాబట్టి అందరికీ కలిపి జరుగుతుంది కాబట్టి అందరూ ఒక పర్సన్సే కాబట్టి ఫేర్వెల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ అనేసి మనం చెప్పచ్చండి. సో దట్ ఈస్ గ్రూప్. అంటే గ్రూప్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రూప్ అంటే ఏంటి అంటే సేమ్ నేచర్ ఉన్నటువంటి వాటిని మనం గ్రూప్ అని చెప్తాము. అదేవిధంగా సేమ్ నేచర్ ఆఫ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళని పర్టికులర్ ఏరియాస్లో మనం గ్రూప్ అని చెప్పాలి. సో దట్ ఈస్ గ్రూప్స్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకి టాలీలో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అంటే హౌ టు క్రియేషన్ ఆఫ్ లెడ్జర్స్ అండి. సో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో మనం ఎగ్జాంపుల్ వచ్చేసి రెంట్కి అండర్ ఏమి ఇచ్చాము అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చామండి. శాలరీస్కి అండర్ ఏమి ఇచ్చాము అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చామండి. రెంట్కి అండర్ ఏమి ఇచ్చాము అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చామండి. జనరల్ ఎక్స్పెన్సెస్కి అండర్ ఏమి ఇచ్చాము అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాం. అంటే ఈ 4 లెడ్జర్స్ ముఖ్య అండర్ మన ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాం కాబట్టి మనం ఫైనల్ అకౌంట్స్లో రిపోర్ట్ చూసేటప్పుడు ఈ 4 లెడ్జర్స్ మనకి ఏ హెడ్డింగ్ కింద కనపడుతుంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ హెడ్డింగ్ కింద కనపడుతుందండి. అదే ఎగ్జాంపుల్ వేజెస్కి అండర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాము, క్యారేజ్ ఇన్వర్స్కి డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చామండి. ఈ 2 లెడ్జర్స్ మనకి ఫైనల్ అకౌంట్స్లో రిపోర్ట్స్లో ఎక్కడ కనపడుతుంది అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే హెడ్డింగ్ కింద కనపడుతుందండి. అంటే దీని అర్థం ఏంటి? మనం ఏ హెడ్డింగ్ అంటే ఇక్కడ గ్రూప్ అని అర్థం అండి. ఒక లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు అండర్ ఏమైతే ఇస్తున్నామో ఆ హెడ్డింగ్ కింద ఆ లెడ్జర్ మనకి డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద 2 లెడ్జర్స్ కనపడ్డాయి, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద 4 లెడ్జర్స్ కనపడతాయి. అంటే మన లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఏం అండర్ అయితే ఇస్తామో ఆ అండర్ కింద ఆ లెడ్జర్స్ మనకి కనబడుతుంది.
ఓకేనా, అది ఎందుకు వాటి హెడ్డింగ్ కింద ఎందుకు కనబడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా గ్రూప్ అంటే ఇక్కడ మీనింగ్ చెప్పాను చూడండి. ఆల్రెడీ మనం ప్రాక్టికల్ చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం కదా. ఇప్పుడు మనం టాలీలో అఫిషియల్ గా గ్రూప్ అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. గ్రూప్ అంటే ఏంటి అంటే గ్రూప్స్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ ఆఫ్ ద సేమ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని చెప్తున్నారండి. గ్రూప్స్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ లెడ్జెస్ ఇన్ ద సేమ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే ఒక గ్రూప్ అనేది ఎలాంటి లెడ్జెస్ ని కలెక్ట్ చేస్తుంది అంటే సేమ్ నేచర్ ఉన్నటువంటి లెడ్జెస్ ని మాత్రమే గ్రూప్ కలెక్ట్ చేస్తుంది. ఆ విధంగా కలెక్ట్ చేసేటటువంటి దాన్ని ఏమంటాము అంటే గ్రూప్స్ అని చెప్తారండి. మీకు చెప్పాను కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ రెంట్, శాలరీస్, డిస్కౌంట్, జనరల్ ఎక్స్పెన్స్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ అనేది ఎలాంటి నేచర్ ఆఫ్ లెడ్జెస్ కలెక్ట్ చేస్తుంది అంటే ఆ గ్రూప్ నేచర్ ఏమైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి లెడ్జెస్ ని మాత్రమే మనకి కలెక్ట్ చేస్తుందండి. దట్ ఈస్ గ్రూప్స్ అండి. సెకండ్ మీనింగ్ ఏంటి? గ్రూప్స్ ఆర్ ద మెయిన్ ఆర్ సబ్హెడ్డింగ్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అంటున్నారండి. అంటే గ్రూప్స్ ఆర్ ద మెయిన్ ఆర్ సబ్హెడ్డింగ్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ఒక నోట్ బుక్ లో ఏదైనా ఒక రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, హెడ్డింగ్ పెడతామండి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని కింద ఆ హెడ్డింగ్ సంబంధించినటువంటి మ్యాటర్ రాస్తాం, కానీ వేరే మ్యాటర్ తీసుకొచ్చి రాయం కదా. సో దట్ ఈస్ గ్రూప్స్ అంటే మెయిన్ ఆర్ సబ్ హెడ్డింగ్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అని కూడా తీసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? గ్రూప్ షో ఇన్ రిపోర్ట్స్ ఇన్ కండెన్స్డ్ ఫార్మాట్ బికాస్ టు షో ద రిపోర్ట్స్ ఇన్ నీట్నెస్ ఆఫ్ పొజిషన్. Groups may be assumed as a coding for accounting software as well as సాఫ్ట్వేర్. అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది గ్రూప్ కోడింగ్ లాగా తీసుకుంటుందండి. అందరు మన గ్రూప్ ఏమైతే ఇస్తామో లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ గ్రూప్ కింద ఆ లెడ్జర్స్ అనేది కనబడుతుంది. అంటే ఆ కోడింగ్ ఆ విధంగా ఇచ్చాడండి. మనం ఏ గ్రూప్ ఇస్తామో లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ గ్రూప్ కింద ఆ లెడ్జర్ కనిపించాలనేటటువంటి విధంగా ఈ గ్రూప్ క్రియేషన్ అనేది చేశాడండి. ఇది జనరల్ గా గ్రూప్ అంటే మీనింగ్. సో అగైన్ మళ్ళీ నేను గ్రూప్ అంటే సింపుల్ గా చెప్తాను చూడండి. గ్రూప్స్ అంటే కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ ద సేమ్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని చెప్తున్నారండి. అంటే అర్థం ఏంటి? మనం క్రియేట్ చేసేటటువంటి లెడ్జర్ గ్రూప్స్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఆ గ్రూప్ నేచర్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటిది అయ్యే ఉండాలి, వేరేటటువంటిది ఉండకూడదని దాని అర్థం. ఓకే, సో ఎగ్జాంపుల్ మీరు చూసారు అంటే ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు చెప్పినటువంటి విధంగా ఏ లెడ్జర్ అయినా కమ్స్ అండర్ ఏ గ్రూప్ అయితే ఇస్తామో ఆ గ్రూప్ హెడ్డింగ్ కింద అది కనబడుతుందండి. ఇది డిఫాల్ట్ గా ఉన్నటువంటి 28 గ్రూప్స్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ అనేది మనకు ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ ఇచ్చేటప్పుడు అక్కడ లిస్ట్ మనకు వస్తుంది. ఆ లిస్ట్ మనం 28 గ్రూప్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి? గ్రూప్ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ వచ్చింది, బట్ మన టాలీలో గ్రూప్స్ అనేది ఎందుకు యూస్ అవుతుంది? అసలు గ్రూప్ చాప్టర్ క్రియేట్ చేసినటువంటి అవసరం మనకేంటి ఒక ఆర్గనైజేషన్ లో అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే క్రియేట్ ద ఫాలోయింగ్ లెడ్జెస్ అండ్ గ్రూప్స్ విచ్ క్యాన్ ఫీచర్స్ ఇన్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అంటున్నారండి. ఎందుకంటే టాలీలో మనం ఏ లెడ్జర్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ట్రేడింగ్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ లేదంటే బ్యాలెన్స్ షీట్ లో ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అకౌంట్ అని తీసుకుంటున్నాం. మీకు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి అనేది మీకు ఖచ్చితంగా మనకి కొద్దిగా మినిమం అకౌంటింగ్ బేస్ నాలెడ్జ్ ఉంటేనే అర్థమవుతుంది. బేస్ నాలెడ్జ్ లేదు అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి అనేది ఒకసారి మనకి కొంచెం క్లారిటీ ఉండదు. నో ప్రాబ్లం, ప్రస్తుతానికి మనము స్టార్ట్ చేయండి. మీకు కావాలి అనుకుంటే కింద మనకి కమింగ్ టాపిక్స్ లో మనము బేసిక్స్ గురించి డిస్కస్ చేస్తాము. ఆ బేసిక్ లెవెల్ డిస్కస్ చేసినప్పుడు కొంచెం ఈజీగా మనకి అర్థమవుతుందండి. ఇది కామర్స్ స్టూడెంట్స్ కి అయితే ఆటోమేటిక్ గా ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. నాన్ కామర్స్ స్టూడెంట్స్ కి వినండి, నో ప్రాబ్లం. బట్ బేస్ క్లాస్ మనకి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా క్లారిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం ఎలా గ్రూప్ క్రియేషన్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది ఒకసారి చూద్దామండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ చూసారనుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్ అండి. ఈబీ పేడ్ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ పేడ్, టెలిఫోన్ ఛార్జెస్, మేనేజర్ శాలరీ, మ్యాగజైన్స్, స్టేషనరీ, ఈ మొత్తం 5 లెడ్జెస్ మనకి ఇచ్చాడు. సో జనరల్ గా ఈ 5 లెడ్జెస్ కి మనం అండర్ ఏమి ఇవ్వాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలి. జనరల్ గా అండర్ ఏమి ఇవ్వాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. ఇవి 5 లెడ్జెస్ కి కమ్స్ అండర్ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాము అంటే రిపోర్ట్స్ లో
ఫైనల్ అకౌంట్స్ లో మనకి ఏ హెడ్డింగ్ కింద కనబడుతుంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనేటటువంటి గ్రూప్ కింద ఈ లెడ్జర్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతుందండి. ఎందుకు డిస్ప్లే అవుతుంది ఫైవ్ లెడ్జర్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనే హెడ్డింగ్ కింద అంటే మనం క్రియేట్ చేసినప్పుడు ఈ ఫైల్ లెడ్జర్స్ ని కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. సార్ మనం ఎందుకు సార్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎక్స్పెన్సెస్ అన్న మీరు మీనింగ్స్ ఐడెంటిఫై చేయండి. ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్జెస్ ఐ మీన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఈ ఎక్స్పెన్స్ అన్ని కూడా కమ్స్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇవ్వాలనేసి లెడ్జర్ క్రియేషన్ థియరీ చాప్టర్ చెప్పినప్పుడు ఆ వీడియోలో నేను చెప్పానండి. ఆ వీడియో బాగా అబ్జర్వ్ చేయాలి, లేదంటే మనం ఏడంత అది అండర్ ఇవ్వడానికి లేదు. ఆ వీడియోలో అండర్ సేమ్ ఇవ్వాలని డిస్కస్ చేసాం. దాన్ని బట్టి మీరు ఎక్కడ ఏ లెడ్జర్ ఉన్నా కూడా అది బిఫోర్ ఆఫ్టర్ డైరెక్టా ఇండైరెక్ట్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఖచ్చితంగా కమ్స్ అండర్ మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. జనరల్గా కామర్స్ స్టూడెంట్ అయితే కామర్స్ నాలెడ్జ్ ప్రకారం మనం వీటికన్నిటికీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలండి. కానీ ఇక్కడ మన టాపిక్లో ఫస్ట్ ఈ టూ లెడ్జర్స్ ఏ ఏ గ్రూప్ కింద ఇవ్వాలంటున్నాడు అంటే అడ్మిన్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ కింద ఇవ్వాలని చెప్తున్నాడండి. ఈ త్రీ ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ కమ్స్ అండర్ ఏమి ఇవ్వాలంటే మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ హెడ్డింగ్ కింద కావాలని చెప్తున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు అంటే స్పెసిఫిక్ గా మనకి ఈ 5 ఎక్స్పెన్సెస్ ని ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెడుతుంది అనేది మేనేజ్మెంట్ కి రిపోర్ట్ అనేది ఫైనల్ అకౌంట్స్ లో పర్టికులర్ గా కావాలండి. అలాంటప్పుడు మనము ఈ రెండు మాత్రం అడ్మిన్ సంబంధించినటువంటిది, ఈ మూడు వచ్చేసి ఈ మేనేజ్మెంట్ సంబంధించినటువంటిది. కాబట్టి ఈ లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ గా ఉన్నటువంటి నేచర్ ఆఫ్ గ్రూప్స్ కాకుండా వాడు అడిగినటువంటి గ్రూప్ కింద ఈ లెడ్జెస్ మనకు కనిపించాలి. అలాంటప్పుడు మనకి డిఫాల్ట్ గా ఈ అడ్మిన్ ఎక్స్పెన్స్ గ్రూప్ మన దగ్గర ఉంటుందా అంటే మన డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఆ 28 గ్రూప్స్ లో ఈ అడ్మిన్ ఎక్స్పెన్స్ గ్రూప్ మన దగ్గర ఉండదండి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ ఈ అడ్మిన్ ఎక్స్పెన్స్ అని గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ అని గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అదేవిధంగా షేర్ క్యాపిటల్ కానీ స్టాఫ్ లోన్ అని ఈ 4 గ్రూప్స్ అనేది డిఫాల్ట్గా మన దగ్గర ఉన్నటువంటి ఫ్రీ డిఫాల్ట్ గ్రూప్స్ యొక్క లిస్ట్లో ఉండదండి. అన్నప్పుడు ఏం చేయాలి, మనము ఓన్లీ గ్రూప్ క్రియేషన్ అనేది మనం చేసుకున్న తర్వాత లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు ఈ లెడ్జర్ మనం టైప్ చేసినప్పుడు లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్లో కమ్స్ అండర్ ఈ అడ్మిన్ ఎక్స్పెన్స్ గ్రూప్ ఇచ్చాము అంటే ఫైనల్ అకౌంట్స్ లో రిపోర్ట్స్ లో మనకి ఈ లెడ్జర్స్ అన్ని కూడా ఈ హెడ్డింగ్ కింద డిస్ప్లే అవుతుంది. అది ఎలా చేయాలని మనం చూడబోతున్నాం. సార్ ఈ టాపిక్ మనకి ప్రాక్టికల్ గా లైవ్ లో బిజినెస్ లో ఎలా యూస్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బిజినెస్ వెళ్ళారండి, ఐ మీన్ ఒక ప్లేస్ లో జాబ్ చేయడానికి వెళ్ళారండి. జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుంది అంటే వాళ్ళు అడుగుతారు, సార్ యాక్చువల్గా మనకి 2 ఎక్స్పెన్సెస్ ఉంటాయండి మన బిజినెస్ లో. ఆ, అంటే అంటే మన ఆఫీస్ లో ఇన్నర్ లో జరిగేటటువంటి కూడా నేను ఇక్కడ నేను చెప్పినటువంటి నేమ్ హెడ్డింగ్ కింద నాకు రిపోర్ట్స్ లో కనిపించాలి. బట్ మన బిజినెస్ సంబంధించిన అవుటర్ లో ఖర్చు పెట్టేటటువంటి కూడా నాకు అవుటర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ బిజినెస్ అనే హెడ్డింగ్ కింద నాకు ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ కావాలి. అదేవిధంగా ఇన్నర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఆఫీస్ అనేటువంటి హెడ్డింగ్ కింద మన ఆఫీస్ ఇన్నర్ లో చేసేటువంటి ఎక్స్పెన్స్ నాకు ఆ హెడ్డింగ్ కింద కావాలనేసి ఒక టాలీ ఆపరేటర్ గా మనల్ని బిజినెస్ ఓనర్ అడుగుతాడండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, డిఫాల్ట్ గా మా దగ్గర 28 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 28 గ్రూప్స్ లో ఉన్నటువంటి హెడ్డింగ్ వైజ్ మాత్రమే లెడ్జర్ క్రియేట్ చేసి ఇస్తాను. మీరు అడిగినటువంటి హెడ్డింగ్ కింద ఆ లెడ్జర్స్ నాకు ఫైనల్ అకౌంట్స్ లో రిపోర్ట్స్ లో కనిపించేటప్పుడు మనం చేయలేమని చెప్పలేమండి. సో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వాడు ఏ హెడ్డింగ్ కింద అయితే వాటికి సంబంధించిన లెడ్జర్స్ కావాలనుకుంటున్నాడో ఆ హెడ్డింగ్స్ అనేది డిఫాల్ట్ గా ఉన్నటువంటి టాలీలో 28 గ్రూప్సే కాకుండా మనం ఓన్ గ్రూప్ క్రియేట్ చేసేసుకొని ఆ లెడ్జెస్ ని ఆ గ్రూప్ కింద మనం ఎంటర్ చేయించండి. అది ఎలా చేయాలని మనం చూడబోతాం. లైవ్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. సో మనకి మీరు డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఆ గ్రూప్ నేమ్స్ తో కాకుండా నేను చెప్పిన నేమ్స్ మీరు చేయండి, నాకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది, మనం ఎవరికైనా రిపోర్ట్ చెప్పడానికి కూడా నాకు అండర్స్టాండింగ్ ఉంటుందండి అని అడుగుతారు. అలాంటప్పుడు వాళ్ళు ఏ నేమ్ అయితే గ్రూప్ కింద క్రియేట్ చేయమంటున్నారో ఆ గ్రూప్ మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఈ రోజు టాపిక్ లో మనం నేర్చుకోబోతున్నామండి. సో కొంతమందికి వాళ్ళ పేరు కింద నాకు ఎక్స్పెన్సెస్ కనిపించాలి అంటారు. అలాంటప్పుడు వాళ్ళ పేరు అనేది డిఫాల్ట్ గా 28 గ్రూప్స్ లో ఉంటుందా అంటే ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఓన్ గా గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ రోజు మన యొక్క టాపిక్. సో దట్ ఈస్ థియరిటికల్ కాన్సెప్ట్ ఆఫ్ ద గ్రూప్స్ అండి. ఇది గ్రూప్ అంటే థియరిటికల్గా ఏంటి అనేది నేను మీకు అర్థమయ్యేటటువంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేశాను. మీరు 1-2 సార్లు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. నో ప్రాబ్లం. ఓకే, సరే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా
ఈ ప్రాబ్లం అనేది ఎలా చేయాలని చెప్పి మనం చూడబోతున్నామండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అనే గ్రూప్ ఒకటి ఉంది, మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ గ్రూప్ ఒకటి ఉంది, షేర్ క్యాపిటల్ అనే గ్రూప్ ఉంది, స్టాఫ్ లోన్ అనే గ్రూప్ ఉంది. ఈ 4 గ్రూప్స్ ని మనం ప్రాక్టికల్ గా ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత ఈ 2 లెడ్జర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు కమ్స్ అండర్ ఈ హెడ్డింగ్ ఈ గ్రూప్ అనేది ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వడం వల్ల రిపోర్ట్స్ లో దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. ప్రాక్టికల్ మనం ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం టాలీ ఆన్ లో ఉండాలి కదండి. సో టాలీ ఆన్ చేసేసుకున్నాము. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో ఆల్రెడీ మనం క్రియేషన్ ప్రాసెస్ చెప్పాం కాబట్టి ఇక్కడ నేను టైం వేస్ట్ చేసి మళ్ళీ దాని స్టెప్స్ చెప్పాలని అనుకోవట్లేదు. డైరెక్ట్ గా మనం కే ప్రెస్ చేసి షట్ కంపెనీకి వెళ్ళి ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేద్దామండి. సో న్యూ ఫైల్ ఏం చేస్తున్నాను, గ్రూప్ క్రియేషన్ అనేసి ఒక టాపిక్ నేమ్ పెట్టుకున్నాము. జనరల్గా ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినటువంటి నేమ్స్ క్రియేట్ చేసుకుంటున్నామండి. మనకి కమింగ్ బేసిక్స్ టాపిక్స్ అయిన తర్వాత అన్ని కలిపి మనం ఒకే ఫైల్లో క్రియేట్ చేస్తాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసి ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఏ విధంగా ఇవ్వాలి, అవుట్పుట్స్ ఏ విధంగా మనం చూడాలనేది క్లారిటీ ఉంటుందండి. అందువల్ల నేను చాప్టర్ వైజ్ అనేది ఇక్కడ చెప్తాను. మనకి కొన్ని టాపిక్స్ అయిన తర్వాత అన్ని కలిపి ఓవరాల్గా ప్రాబ్లమ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, గ్రూప్ క్రియేషన్ అనేసి నేను పేరు పెట్టుకున్నానండి, మన ఫైల్ నేమ్ అనేది. ఓకే, ఏదో డేట్ కాబట్టి నేను ఏదో డేట్ ఇచ్చుకుంటున్నాను. ఈ కంపెనీ క్రియేషన్ మీకు ఆల్రెడీ వచ్చు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టేట్ మెన్షన్ చేయండి. ఇక్కడ కొత్త ఆప్షన్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి, షార్ట్ కట్ కీ ఒకటి. ఆ షార్ట్ కట్ కీ ఏంటి అంటే మనం టాలీలో ఇంతకు ముందు ఏ స్క్రీన్లో ఇన్పుట్ ఎంటర్ చేసినా కూడా దాన్ని మనం సేవ్ చేయాలి అంటే లాస్ట్ వరకు ఎంటించుకుంటే ఈ విధంగా రావాలండి. సో ఇప్పుడు నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎంటించుకుంటూ రావాలంటే నాకు టైం వేస్ట్ అనిపిస్తుందండి. అందువల్ల నేను ఎక్కడైతే కర్సర్ ఉందో ఆ స్క్రీన్లో రిమైనింగ్ ప్లేసెస్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, అది డిఫాల్ట్గా ఉండాలి. నేను ఇక్కడ ఇంకేమి ఇన్పుట్ ఇవ్వట్లే. మళ్ళీ నేను లాస్ట్ వరకు ఎంట్రించుకుంటూ వచ్చి టైం వేస్ట్ చేయడం కంటే కూడా మనం ఉన్న ప్లేస్లో నుంచి ఆ స్క్రీన్ మనం సేవ్ చేయాలి అంటే షార్ట్ కట్ కి ఏంటి అంటే క్విక్ సేవ్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ అండి. ఎనీ స్క్రీన్ ఇన్ టాలీ క్విక్ సేవ్ స్క్రీన్ షార్ట్ కట్ కి కంట్రోల్ ఏ చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ కి గుర్తుపెట్టుకొని మనం ఫాస్ట్ గా వర్క్ చేయడం కోసము ఈ షార్ట్ కట్ కీస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసామని డైరెక్ట్ గా కన్ఫర్మేషన్ బాక్స్ రాకుండా డైరెక్ట్ గా మన కంపెనీ సేవ్ అయిపోతుందండి. నెక్స్ట్ ఎప్పుడు కూడా టాలీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ 2 ఉన్నాయని చెప్పుకున్నామండి. ఒకటి F11 ఫీచర్స్, అనదర్ వన్ F12 కాన్ఫిగరేషన్ అండి. సో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆప్షన్స్. సో ఎప్పుడు కానీ ఈ లైన్ కి అబోవ్ ఉన్నటువంటి ఆప్షన్స్ యాక్చువల్గా 1 or 2 ఆప్షన్స్ ఉంటుంది. స్క్రీన్ రిలేటెడ్ గా మనకి ఆ స్క్రీన్స్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు కానీ లైన్ కి అబోవ్ ఉన్నటువంటి ఆప్షన్స్ S లోనే ఉండాలి. సో అవి ఎస్ పెట్టుకొని కింద ఉన్నటువంటి ఆప్షన్స్ మన యాజ్ టీజ్ గా లెడ్జర్ టాపిక్ చెప్పినప్పుడు ఏ విధంగా అన్ని డియాక్టివేట్ చేసాము ఇక్కడ కూడా అన్నిటిని డియాక్టివేట్ చేయండి. ఒకటి కూడా మనకి యాక్టివేషన్ లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే మనకి నీడ్ లేదు కాబట్టి అవసరం లేదు, యాక్సెప్ట్ చేసేసి. కానీ ఫస్ట్ ఆప్షన్ నో పెడితే కూడా అది ఎస్ లో ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఫైల్ క్రియేషన్ అయిపోయిందా. ఇప్పుడు గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ లెడ్జర్ క్రియేట్ చేసిన లెడ్జర్స్ మనం చూడాలనుకుంటే ఎలా చూడాలి అనేటటువంటి పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పుడు గ్రూప్ క్రియేషన్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు డిఫాల్ట్ గా మనం 28 గ్రూప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ 28 గ్రూప్స్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ముందే. ఓకే, అది డిఫాల్ట్ గా ఎక్కడ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి వెళ్ళండి, ఇక్కడ గ్రూప్స్కి వెళ్ళండి. సో గ్రూప్స్కి వెళ్ళారండి, ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయండి, 28 గ్రూప్స్ ఉన్నాయండి. సో టోటల్గా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, 28 గ్రూప్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. చూడండి మీకు కనబడుతుంది ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అంటే 28 గ్రూప్స్ మనకి ఇక్కడ ఉన్నాయండి. సో 28 గ్రూప్స్ ఉన్నాయా, సో ఇక్కడ ఉంది మనకి 28 గ్రూప్స్ అని ఇచ్చాడు. 28 గ్రూప్స్ మనకి ఇక్కడ ఉంటుందండి. సో ఈ 28 గ్రూప్స్ అగైన్ మళ్ళీ మనం 2 parts గా డివైడ్ చేస్తామండి. ప్రైమరీ గ్రూప్స్ అని, సెకండరీ గ్రూప్స్ అని. ప్రైమరీ గ్రూప్స్ అంటే ఏంటి, సెకండరీ గ్రూప్స్ అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీరు చూసేదాన్ని ఒక అబ్జర్వ్ చేస్తారా లేదో, ఒక లైన్ చూసారనుకోండి, ఇక్కడ ఏముంది అంటే మనకి ఇక్కడ చూసారు అంటే ఇక్కడ లైన్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, వీటిని ఏమంటాము అంటే మనం ప్రైమరీ గ్రూప్స్ అంటామండి. మీరు కానీ మళ్ళీ అబ్జర్వ్ చేయండి, టోటల్ కౌంట్ చేశారు అంటే 28 గ్రూప్స్ ఉంటుంది. ఈ లైన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యే వాటిని ప్రైమరీ గ్రూప్స్ అంటాము. ఒక 2 digit తర్వాత స్టార్ట్ అయ్యేటువంటి వాటిని సెకండరీ గ్రూప్స్ కింద తీసుకుంటామండి. 13 ప్రైమరీ గ్రూప్స్ ఉంటుంది,
సారీ 15 ప్రైమరీ గ్రూప్స్ ఉంటుంది, 13 సెకండరీ గ్రూప్స్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇక్కడ నిదానంగా అబ్జర్వ్ చేయండి, మీ స్క్రీన్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు కౌంట్ చేసి ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఓకే, సో ప్రజెంట్ మనం ప్రైమరీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత సబ్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా మనకి కింద టాపిక్లో ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేయాలనేది మనం కమింగ్ వీడియోలో మనం చూద్దాం. ప్రెసెంట్ ప్రైమరీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలని మాత్రమే డిస్కస్ చేద్దామండి. సో డిఫాల్ట్గా ఉన్నటువంటి 28 గ్రూప్స్ ఏంటి, ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది స్క్రీన్ పైన మనం ఒకసారి చూసామండి. తర్వాత ఎస్కేప్ ఇచ్చి బయట వచ్చేసేయండి. ఇప్పుడు మనం గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాము, సేమ్ క్రియేట్కి వెళ్ళండి, బట్ లెడ్జర్స్కి వెళ్ళకూడదండి. సో లాస్ట్ క్లాస్ లెడ్జర్ క్రియేషన్ కాబట్టి లెడ్జర్కి వెళ్ళాం, బట్ ఇప్పుడు మనం గ్రూప్ క్రియేషన్ కాబట్టి జస్ట్ గ్రూప్కి వెళ్ళండి. సో గ్రూప్ క్రియేషన్కి వెళ్ళి ఎంట్రీ ఇచ్చేసేయండి. మనకి F12 కాన్ఫిగరేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదండి. బట్ మనకి F12 కాన్ఫిగరేషన్ అనేది జస్ట్ మన ఇక్కడ నుంచి ఆన్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ రిలేటెడ్గా ఆన్ అవుతుందండి F12 ఎప్పుడు కూడా. జస్ట్ లైన్కి అబౌవ్ ఉన్న ఆప్షన్ ఎస్లోనే ఉండాలి. బిలో ఉన్నటువంటి ఆప్షన్స్ మనకి ప్రస్తుతానికి అన్ని నోలో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. మీరు చెక్ చేయండి, అన్ని నోలోనే ఉండాలి, ఒకటి కూడా మనకి ఎస్లో ఉండకూడదండి. సో ఇప్పుడు మనకి ఏం గ్రూప్ ఇచ్చాడు ఇక్కడ, అడ్మిన్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే అడ్మిన్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ క్రియేట్ చేసేసాను నేను. అండర్ గ్రూప్ అంటే ఖచ్చితంగా అండర్ ఏమి ఇవ్వాలంటే ప్రైమరీ ఇవ్వాలి. ఎందుకంటే డిఫాల్ట్గా 28 గ్రూప్స్ ఉంటుంది కదా, అవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. 28 గ్రూప్స్ ఇక్కడ ఉంటుంది, మీరు కౌంట్ చేశారు అంటే ఆటోమేటిక్గా 28 గ్రూప్స్ ఇక్కడ ఉంటుంది. బట్ ఇవి కాకుండా మనం ఏం చేయాలి, ఓన్గా గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో ఓన్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దానికోసం చూస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఒక హెడ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అండర్ ఏమి ఇవ్వాలంటే ప్రైమరీ ఇవ్వాలి. డిఫాల్ట్ వాడు ప్రైమరీ ఆప్షన్ ఇచ్చి ఉంటాడు కాబట్టి ప్రైమరీ తీసేసుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో టాలీలో డిఫాల్ట్ కూడా 28 గ్రూప్స్ క్రియేట్ చేశాడు కదా సార్, మనకి ఇష్టం వచ్చినటువంటి గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మనం మర్చిపోకూడదండి. సో మనకి అకౌంట్స్లో 4 ఉంటాయండి. ఒకటి అసెట్స్ ఉంటుంది, లేదంటే లైబిలిటీస్ ఉంటుంది, లేదంటే ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఇన్కమ్స్ ఉంటుంది. అంటే బిజినెస్ అంటే ఇవే కదా ఉంటాయి మనకి. ఈ 4 మనం క్రియేట్ చేసి డిఫాల్ట్గా క్రియేట్ చేసినటువంటి గ్రూప్స్కి వాడే ఈ యొక్క నేచర్స్, ఏ నేచర్ దేనికి ఇవ్వాలనేది అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ప్రకారం సాఫ్ట్వేర్లో వాడే ఎంటర్ చేసేస్తుంటాడండి. కానీ మనం ఓన్గా గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఆ చాయిస్ మనకే ఇచ్చాడు. నేచర్ ఆఫ్ గ్రూప్ దేనికి తీసుకోమంటావు అని అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక లెడ్జర్ గ్రూప్ మనం క్రియేట్ చేస్తున్నాము అంటే నేచర్ ఆఫ్ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఏమైతే ఇస్తామో దాన్ని బట్టి ఆ గ్రూప్ యొక్క డిస్ప్లే అనేది ఫైనల్ అకౌంట్స్లో ఎక్కడ డిస్ప్లే అవ్వాలనేది సిస్టమ్ డిసైడ్ చేసుకుంటుందండి. సో కాబట్టి అడ్మిన్ ఎక్స్పెన్స్ అనే గ్రూప్ మనం అసెట్గా అనుకుంటున్నామా, ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నామా, ఇన్కమ్ అనుకుంటున్నామా, లైబిలిటీ అనుకుంటున్నామా అనేది మనం డిసైడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఫైనల్ అకౌంట్స్లోకి జనరల్గా ఎఫెక్ట్ వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్పెన్స్ అనే పదం వాడాడు కాబట్టి మనం ఎక్స్పెన్స్ అని తీసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఫైనల్ అకౌంట్స్లో ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ రిపోర్ట్స్లో మనకి అడ్మిన్ ఎక్స్పెన్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. నేను అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో చెప్తాను, అబ్జర్వ్ చేయండి. మీరు ప్రతి వీడియో, నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతేనే మీకు అర్థమవుతుందండి. సో చెప్పిన టాపిక్ అప్పటికప్పుడు అర్థం కాదు, ఎందుకంటే ప్రీవియస్ చాప్టర్ మీకు ప్రాపర్గా అర్థమై ఉంటేనే నేను కమింగ్ టాపిక్స్ అర్థమవుతుంది. డైరెక్ట్గా నేను ఈ చాప్టరే చూస్తున్నాను, ఈ చాప్టర్ నాకు అర్థమైపోవాలంటే కొంచెం కష్టం అవుతుందండి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మన నేచర్ ఏంటి అంటే ఎక్స్పెన్స్ అని ఇచ్చేసింది, అక్కడ ఏమి ఇవ్వద్దని ప్రస్తుతం ఎంపీ చేసేది. సో ఫస్ట్ గ్రూప్ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ క్రియేషన్ ఏంటి, మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో, మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చాను. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ గ్రూప్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇక్కడికి వెళ్ళిపోతాము, ఎంటర్ ఇవ్వండి. గ్రూప్ అంటే అండర్ ఏమి ఇవ్వాలండి, ప్రైమరీనే ఇవ్వాలండి. సో నెక్స్ట్ ఇక్కడ నేచర్ అంటే ఇది కూడా ఎక్స్పెన్స్ అనేసి ఇచ్చేస్తున్నాను కాబట్టి తర్వాత గ్రూప్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ, షేర్ క్యాపిటల్ అని ఇచ్చాడండి. షేర్ క్యాపిటల్ అనేది మనకి ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, బట్ అండర్ ప్రైమరీని ఇచ్చారు. గ్రూప్ అంటే అండర్ ప్రైమరీని ఇవ్వాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంతకు ముందు మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్స్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ కాబట్టి డైరెక్ట్గా మన గ్రూప్ నేమ్లోనే ఎక్స్పెన్స్ అని ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ షేర్ క్యాపిటల్ అనేది ఏం తీసుకోవాలి, ఎక్స్పెన్స్ కాదు, ఇన్కమ్ కాదండి. జనరల్గా అసెట్ లైబిలిటీ అనేది మనం డిసైడ్ చేయాలి. అసెట్ లైబిలిటీస్ అని ఎలా డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ కూడా మనకు కొంచెం అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటేనే ఇది క్లారిటీగా మనకు అర్థమవుతుందండి. ఓకే, ఎగ్జాంపుల్ క్యాపిటల్ అనే ఫర్మ్కి ఎవరు ఇస్తారు, ఓనర్ ఇస్తాడండి. అంటే ఓనర్ క్యాపిటల్ ఫర్మ్కి ఇస్తున్నాడు అంటే క్యాపిటల్ అనే ఫర్మ్కి ఎప్పటికైనా ఏమవుతుంది అంటే లైబిలిటీ. అంటే బిజినెస్లో ఓనర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అంటే ఆ బిజినెస్ ఎప్పటికైనా తిరిగి అమౌంట్ ఓనర్కి ఇవ్వాలి. కాబట్టి బిజినెస్ వ్యూలో మన అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాము కాబట్టి షేర్ క్యాపిటల్ అనేటటువంటి గ్రూప్ బిజినెస్కి ఏమవుతుంది అంటే లైబిలిటీ, ఎప్పటికైనా ఓనర్ తిరిగి అమౌంట్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మన నేచర్ ఏం తీసుకోవాలి అంటే
లైబిలిటీ తీసేసుకోవాలండి. సో లైబిలిటీ తీసుకొని యాక్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ గ్రూప్ ఏంటి? స్టాఫ్ లోన్ అండి. సో గ్రూప్ నేమ్ ఏమన్నా ఇవ్వచ్చండి, వాడు మీ ఇష్టం వచ్చినటువంటి నేమ్ తీసుకోవచ్చు. ఓకే, ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఆ బిజినెస్ నేచర్ని బట్టి వాడు ఏ హెడ్డింగ్ అడుగుతాడు అనేది వాడి ఇష్టం. అది గ్రూప్ అంటే అండర్ ప్రైమరీ ఇచ్చేసింది. బట్ ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే అసెట్ అని తీసుకోవాలండి. ఎందుకు సార్ అసెట్స్ తీసుకోవాలి అంటే స్టాఫ్కి, స్టాఫ్ ఎక్కడ వర్క్ చేస్తారండి? జనరల్గా ఒక ఆర్గనైజేషన్ ఫర్మ్లో వర్క్ చేస్తారండి. వర్క్ చేసేటువంటి స్టాఫ్కి ఫర్మ్ ఏం చేస్తుంది అంటే లోన్స్ ఫెసిలిటీ ఇస్తుంది. అప్పుడు ఫర్మ్ దగ్గర నుంచి ఎంప్లాయ్ ఏం చేస్తాడు, స్టాఫ్ ఏం చేస్తాడు, లోన్ తీసుకుంటారండి. అంటే ఫర్మ్ నుంచి క్యాష్ అవుట్ అయినా తిరిగి ఎంప్లాయీ ఎప్పటికైనా ఫర్మ్కి అమౌంట్ రీఫండ్ చేస్తాడా లేదా? చేస్తాడు. మంత్లీ అమౌంట్ అన్నా మనకి పే చేస్తాడు. లేదంటే తన అమౌంట్ మన దగ్గర పట్టు పెట్టుకుంటాం ఆల్రెడీ. సో తను వర్క్ చేసేటప్పుడు ఒకవేళ అతను లోన్ అమౌంట్ ఇవ్వకపోయినా కూడా అతనికి ఇచ్చినటువంటి అతని అమౌంట్ మన దగ్గర ఎంప్లాయీ ఉంటుంది కాబట్టి పిఎఫ్, ఏఎస్ఐ ఇలాంటి అమౌంట్స్ ఉంటాయి కాబట్టి ఆ అమౌంట్ ఇచ్చి మనం రికవరీ చేసుకోవచ్చండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా కంపెనీలో ఒక స్టాఫ్ ఎంప్లాయీ జాయిన్ అయిన వెంటనే లోన్ ఇవ్వరండి. మినిమం 6 months అన్న వర్క్ చేసిన తర్వాతే అతని లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ ఎలా వస్తుంది అంటే ఆ 6 months లో అతనికి ఇచ్చేసిన శాలరీలో నుంచి కొంత అమౌంట్ కంపెనీ డిడక్ట్ చేసి పెట్టుకుంటుందండి. అంటే మామూలుగా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయినప్పుడు బెనిఫిట్స్ ఇస్తారు కానీ అలా కొంచెం అమౌంట్ పెట్టుకో ఉంటుంది. అప్పుడు ఎంప్లాయీ వెళ్ళి కంపెనీని అడుగుతాడు, సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్, నాకు కొంచెం అమౌంట్ లోన్ రూపంలో కావాలి, నేను మంత్లీ శాలరీస్ నుంచి పే చేస్తానని చెప్తాడు. అప్పుడు కంపెనీ ఏం ఆలోచిస్తుంది అంటే సో తన అమౌంట్ ఎంత ఉంది మన దగ్గర, అతనికి ఎంత అమౌంట్ మనం ఇవ్వచ్చు అనేటటువంటి ఆలోచించి సార్ మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి 1 lakh నేను ఇవ్వగలుగుతాను అంటాడు. అంటే ఆల్రెడీ అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో నుంచి 70% వాల్యూ చేసే అమౌంట్ మాత్రమే ఎంప్లాయ్కి ఇవ్వాలని కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్ ప్రకారం ఇంత అమౌంట్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నారండి మీకు ఇస్తానని చెప్తారు. అంటే ఆ ఎంప్లాయ్కి ఇచ్చినటువంటి అమౌంట్ ఫర్మ్ నుంచి అవుట్ అయినా ఎప్పటికైనా ఫర్మ్కి రీఫండ్ అవుతుందా లేదా? అవుతుంది. అవ్వకపోతే కూడా తనకు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ పెట్టుకుని ఆ అమౌంట్ని మనం రికవరీ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అతను మనం సెటిల్ చేస్తాం. అంటే ఎప్పటికైనా ఫర్మ్కి స్టాఫ్కి ఇచ్చే లోన్ అమౌంట్ ఏమవుతుంది? అసెట్. సో అందువల్ల ఇక్కడ మనం ఏం చేయాలి? అసెట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో మీరు చాలా ఈజీ అనుకోవచ్చు అండి గ్రూప్ క్రియేట్ చేయడం అనేది. కానీ గ్రూప్ పదం అనేది ఈజీనే కానీ అది నేచర్ అనేది ఖచ్చితంగా మనం డిసైడ్ చేయాలి. అప్పుడే దాని ఎఫెక్ట్ ఫైనల్ అకౌంట్స్లోకి ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనకి ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఎందుకంటే బయట వాళ్ళకి అర్థం కాదు, కంపెనీ వాళ్ళకి నాకు ఈ పేరుతో ఇచ్చేసే అంటాడు. కానీ ఆ పేరు క్రియేట్ చేసేటప్పుడు మనం అకౌంట్ బేస్ మర్చిపోకూడదు. అలాంటప్పుడు నేచర్ ఆఫ్ గ్రూప్ అనేది ఆ 4 మనం ఏం సెలెక్ట్ చేస్తామో దాన్ని బట్టే ఫైనల్ అకౌంట్స్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని బట్టే మనకి గ్రాస్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అయ్యేటటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది. అది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గ్రూప్ క్రియేషన్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా? సో నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ మనకి చెప్పబోతున్నానండి. సో లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి అనేటటువంటిది మనం కమింగ్ వీడియోలో డిస్కస్ చేసి ఇదే ప్రాబ్లం కంటిన్యూషన్ కమింగ్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పుడే మనకి ఆఫ్టర్ గ్రూప్ క్రియేషన్ మనం క్రియేట్ చేసినటువంటి ఓన్ గ్రూప్స్కి యూస్ చేసి ఒక లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది మనం కమింగ్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ నా వీడియో మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అంటే శంకర్ టాలీ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో దీని మీద వాచ్ చేసి ఫస్ట్ టైం మీరు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.